హాయ్ హలో వెల్కమ్ టు మై ఛానల్. ఈరోజు వీడియోలో వచ్చేసి ఏంటంటే మీకు సరల్ టూన్ యాప్లో మనం వీడియో ఎట్లా ఎక్స్పోర్ట్ చేయాలి, ఆ వీడియో మనం ఎట్లా ఎడిట్ చేయాలనేది అయితే చెప్తాను. సో కొంతమందికి ప్రాబ్లమ్స్ రావచ్చు. సరల్ టూన్లో మనకు డైరెక్ట్గా ఎక్స్పోర్ట్ చేయాలన్నా సరే మనకు కొంచెం క్వాలిటీ ప్రాబ్లం అనేది వస్తుంది. సో ఇప్పుడు మనం క్వాలిటీగా అప్లోడ్ చేయాలంటే ఏమేమి చేయాలనేది అయితే చెప్తాను. ఫస్ట్ మీరైతే మీ మొబైల్లో ఉన్న ప్లే స్టోర్ని అయితే ఓపెన్ చేయండి. దానికంటే ముందు ఒక చిన్న రిక్వెస్ట్, ఎవరైనా ఈ ఛానల్కి కొత్తగా వచ్చే వాళ్ళు ఉంటే ఈ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసి బెల్ నోటిఫికేషన్ ఆన్లో అయితే పెట్టుకోండి. అలా చేస్తే నేను పెట్టే వీడియోస్ అనేది మీకు నోటిఫికేషన్ ద్వారా అయితే అందుతుంది. అండ్ నెక్స్ట్ వచ్చేసి ఏంటంటే ఇది మాల్ స్టోరీ ఛానల్ కాబట్టి దీన్ని కూడా మీరు సబ్స్క్రైబ్ చేసి బెల్ నోటిఫికేషన్ ఆన్లో పెట్టుకోండి. నేను వీక్లీకి అప్లోడ్ చేసే స్టోరీస్ అనేది మీకు డైరెక్ట్గా మీకు నోటిఫికేషన్ ద్వారా అయితే వస్తుంది. అండ్ ఇంకొకటి లుక్ వేసుకోండి ఏంటంటే ఇది ఒక వెబ్సైట్ అనమాట. నేను క్రియేట్ చేసుకున్న వెబ్సైట్. ఇక్కడ బ్యాక్గ్రౌండ్స్లోకి వెళ్ళి మీరు కావాల్సిన బ్యాక్గ్రౌండ్స్ అనేది డౌన్లోడ్ చేసుకోండి. నాకు ఫస్ట్ పేమెంట్ చేశాక మీకు డౌన్లోడ్ లింక్ అనేది సెండ్ చేస్తాను. ఈ బ్యాక్గ్రౌండ్ నేను IBS Paintలో అయితే క్రియేట్ చేశాను. అండ్ ఇక్కడ వీడియో సెక్షన్లో అయితే నేను యానిమేట్ C6 సాఫ్ట్వేర్కి సంబంధించిన వీడియో అయితే అప్లోడ్ చేశాను. ఫాస్ట్గా వెబ్సైట్ లింక్ అయితే డిస్క్రిప్షన్లో అయితే ఇస్తాను. మీ మొబైల్లో నా ప్లే స్టోర్ని అయితే ఓపెన్ చేయండి. నేనైతే నా ప్లే స్టోర్ అయితే ఓపెన్ చేశాను. అండ్ ఇక్కడ మీరు సెర్చ్ బార్లో సెర్చ్ చేయండి, సరిగ్గా సెర్చ్ చేయండి AZ స్క్రీన్ రికార్డర్ అని. నాకైతే కిందికి వచ్చింది. దానిపైన ట్యాప్ చేయండి. అండ్ ఇక్కడ సెకండ్ ఆప్షన్ అయితే కనిపిస్తుంది కదా, దీనిపైన ట్యాప్ చేయండి. స్క్రీన్ రికార్డర్ AZ రికార్డర్ అని. దీని అయితే ఇన్స్టాల్ చేసుకోవాలి. నేనైతే ఇన్స్టాల్ చేసుకున్నాను. సో ఇన్స్టాల్ చేశాక మీరు బ్యాక్ వచ్చి ఇక్కడ సరల్ టూన్ యాప్ అయితే ఓపెన్ చేయండి. సరల్ టూన్ యాప్ ఓపెన్ చేశాక మీకు కొంచెం లోడ్ అయితే ఓపెన్ తీసుకుంటుంది. ఇంటర్ఫేస్ ఈ విధంగా అయితే వస్తుంది కదా. ఇక్కడ మనకు యానిమల్స్ క్యారెక్టర్స్ కూడా ఈ ఫీచర్ అయితే ఎనేబుల్ అయితే చేసారు. మనకు యానిమల్స్లో చూసుకుంటే ఏమేమి ఇచ్చారో చెక్ చేద్దాం. కొంచెం లోడింగ్ అయితే తీసుకుంటుంది. అండ్ ఇక్కడ మనకు బఫెలో క్యారెక్టర్, కౌ క్యారెక్టర్, స్నేక్ క్యారెక్టర్స్ అయితే ఇచ్చారు యానిమల్స్లో. అండ్ బ్యాక్ వచ్చేసి హ్యూమన్స్లో చూసుకుంటే మనకు టాకింగ్ యానిమేషన్ ఏ విధంగా అయితే ఇవ్వాలనేది చెప్తాను. మనము AZ స్క్రీన్ రికార్డ్ పెట్టి ఎట్లా రికార్డ్ చేయాలనేది అయితే చెప్తాను. నేనైతే రికార్డ్ చేసేది మాత్రం AZ స్క్రీన్ రికార్డర్, ఎందుకంటే మనకు 1080 క్వాలిటీ ఫార్మాట్లో అయితే రికార్డ్ అవుతుంది కాబట్టి నేనైతే AZ స్క్రీన్ రికార్డ్ అయితే ఆన్లో చేసుకొని వీడియో అయితే చేస్తున్నాను. నేను మీకు రికార్డ్ చేసి చూపెట్టేటప్పుడు మాత్రం వీడియో ఆపేస్తాను, ఓకేనా. అండ్ ఇక్కడ నాకు ఫ్రీ క్యారెక్టర్స్ ఏమైనా ఉందని అంటే ఇక్కడ ఏమి క్యారెక్టర్ అయితే నేను తీసుకున్నాను అనమాట. నేను ఏదో క్యారెక్టర్ తీసుకున్నాను. నా దగ్గర క్రెడిట్స్ అయితే ఉండేది. ఆ క్రెడిట్స్తో అయితే క్యారెక్టర్ అయితే బై చేసుకున్నాను. లైఫ్ టైం అనేది సేవ్ ఉంటుందన్నమాట ఆ క్యారెక్టర్ మనకు. ఏదో క్యారెక్టర్ తీసుకున్నాను, నాకు గుర్తులేదు. నేనైతే ఎగ్జాంపుల్కి ఏదో క్యారెక్టర్ అయితే చూపిస్తాను. ఇక్కడ నన్ను క్యారెక్టర్ ఉంది కదా, నన్ను క్యారెక్టర్ని ట్యాప్ చేసి ఇక్కడ నన్ను క్యారెక్టర్ అనేది సెలెక్ట్ చేసుకుంటాను లోపల లేక. ఇక్కడ చూసుకుంటే క్రియేట్ యానిమేషన్, అడ్జస్ట్ ప్రాప్స్ అని ఉంది కదా. ఇక్కడ ఆప్షన్స్ చూస్తే ఇక్కడ సరిగ్గా మీరు గమనిస్తే కాంపోజిట్ అనే ఆప్షన్ ఉంది కదా, దాంట్లోకి వెళ్ళండి. అండ్ ఇక్కడ బ్యాక్గ్రౌండ్స్ అనేది అడుగుతుంది మనకు. ఇటు సైడ్ ఏమో స్పెషల్ ఎఫెక్ట్స్, ఇటేమో బ్యాక్గ్రౌండ్స్లో మీకు గ్రీన్ స్క్రీన్ ఎట్లా తీసుకోవాలని చెప్తాను. నాకు కొంచెం లోడింగ్ అనేది తీసుకుంటుంది. ఇక్కడ చూసుకోవచ్చు. ఇక్కడ ఇంపోర్ట్ పైన ట్యాప్ చేస్తే మనం బ్యాక్గ్రౌండ్ అనేది ఇంపోర్ట్ చేసుకోవచ్చు. ఇక్కడ నేనైతే ఆల్రెడీ డ్రా చేసుకున్నది
అండ్ గ్రీన్ స్క్రీన్, బ్లూ స్క్రీన్ అండ్ డార్క్ గ్రీన్ స్క్రీన్ అనేది ఇచ్చింది. నేనైతే గ్రీన్ స్క్రీన్ తీసుకుంటాను. గ్రీన్ స్క్రీన్ ఇచ్చేసి బ్యాక్ వచ్చేస్తాను. అండ్ ఇక్కడ క్రియేట్ యానిమేషన్ ఉంది కదా, దానిపైన ట్యాప్ చేసి నేనైతే యానిమేషన్స్ అనేది సెట్ చేసుకుంటాను. నాకు కొంచెం సర్వర్ డౌన్ ఉంది, అందుకే రావట్లేదు. అండ్ ఇక్కడ చూసుకుంటే మాకు వాకింగ్ యానిమేషన్ ఉంది కదా, వాకింగ్ యానిమేషన్ ఇక్కడ ఇచ్చేస్తాను. అండ్ దీనిపైన వాకింగ్ అనేది కదా, దానిపైన ట్యాప్ చేస్తాను డౌన్ ఆరో పైన. ఇక్కడ మనకు యానిమేషన్స్ అనేవి బాగానే వస్తాయి అన్నమాట. ఇక్కడ చూసుకుంటే సిట్టింగ్ యానిమేషన్, స్లీపింగ్ యానిమేషన్, ఫైటింగ్ యానిమేషన్, ఫ్లయింగ్, ఫాల్ అంటే కింద పడిపోవడం, ఫాల్ డౌన్ యానిమేషన్, స్విమ్మింగ్, జనరల్ అంటే మనకి ఇష్టం ముందు పెట్టుకోవచ్చు అనమాట. టాకింగ్, ఈటింగ్, ఐడియల్ యానిమేషన్. అండ్ సెకండ్ యానిమేషన్ వచ్చేసి నేను టాకింగ్ అయితే ఇస్తాను. టాకింగ్ 8 seconds. దీన్ని డ్రాగ్ చేసి ఇటు సైడ్ ఉంచుతాను, ఇక్కడ వదిలేస్తాను. అండ్ ఇక్కడ చూసుకుంటే వాకింగ్ యానిమేషన్ 3 seconds ఉంది కదా, మనకు 5 seconds, 6 seconds, 7 seconds కావాలనుకుంటే దీనిపైన ట్యాప్ చేసి ఇక్కడ లూప్ అని ఉంది కదా, లూప్లో చూసుకుంటే మీకు ప్లస్ ఉంది కదా, దానిపైన ట్యాప్ చేయండి. మనకి ఇక్కడ 6 seconds వస్తే వచ్చింది. ఇంకోటి ప్లస్ ట్యాప్ చేస్తే 9 seconds నుండి వాకింగ్ యానిమేషన్ వచ్చింది. మనకు తక్కువ కావాలంటే మైనస్ కొట్టేస్తే మనకు -3 seconds మైనస్ అయిపోద్ది, ప్లస్ కొడితే 3 seconds ఇంక్రీస్ అవుద్ది. నేను 12 seconds పెట్టుకున్నాను. ఇక్కడ టాకింగ్ వచ్చేసి నాకు కొంచెం తగ్గించేస్తాను కాబట్టి ఇక్కడ లూప్ వచ్చేసి లూప్ ఒకటే ఆప్షన్ పెట్టినాను కూడా, ఓకే పర్లేదు. అండ్ ఇక్కడ చూసుకుంటే ఐ బ్లింక్ కావాలంటే ఐ బ్లింక్ ఎనేబుల్ చేయండి, లేకపోతే ఆఫ్లో ఉంచండి. నేనైతే ఎనేబుల్ అయితే పెడతాను. ఎక్స్ప్రెషన్స్ వచ్చేసి ఇక్కడ చూసుకుంటే ఎక్స్ప్రెషన్స్ నేనైతే హ్యాపీ పెడతాను వాకింగ్కి. అండ్ ఎక్స్ప్రెషన్స్ దీనికి ఇవ్వలేదు, టాకింగ్ యానిమేషన్కి ఎక్స్ప్రెషన్స్ అనేది ఇవ్వలేదు. అండ్ ఇక్కడ వ్యూ యానిమేషన్ ఉంది కదా, దానిపైన ట్యాప్ చేస్తాను. నాకు యాడ్ అనేది జనరేట్ అవుతుంది. సో నాకు యాడ్ ఇక్కడైతే ఉంది, దీనైతే డ్రాగ్ చేసి సెంటర్లో పెట్టి ఇప్పుడైతే నేను ప్లే చేస్తాను. నా యానిమేషన్ సరిగ్గా ఉందో లేదో అనేది చూసారు కదా. నా క్యారెక్టర్ వాకింగ్ అయితే హ్యాపీగా అయితే వాకింగ్ చేస్తుంది. అండ్ 8 seconds, 6 seconds తర్వాత 9 seconds తర్వాత ఆ క్యారెక్టర్ అనేది టాకింగ్ చేస్తుంది. దీన్ని మనం ఏం చేస్తానంటే ఏజెడ్ స్క్రీన్ రికార్డర్ ఆన్ చేసి రికార్డ్ చేసుకోవాలి. నేనైతే వీడియో అయితే ఆపుతున్నాను, డైరెక్ట్ మీకు అయితే కైన్ మాస్టర్లోకి తీసుకెళ్తాను. అండ్ మీ మొబైల్లో ఉన్న కైన్ మాస్టర్ అయితే ఓపెన్ చేయండి. మోడ్ ఏపీకే యూజ్ చేస్తాం, మోడ్ ఏపీకే, లేకపోతే పెయిడ్ వర్షన్ అంటే పెయిడ్ వర్షన్. మోడ్ ఏపీకే అయితే యూజ్ చేస్తున్నాను నేను, కాబట్టి మోడ్ ఏపీకే అయితే ఓపెన్ చేస్తాను. ఇక్కడ క్రియేట్ న్యూ పైన ట్యాప్ చేయండి. అండ్ ఇక్కడ రేషియో అయితే 16:9 పెట్టుకొని క్రియేట్ పైన ట్యాప్ చేయండి. మనకు బ్లాంక్ కన్వేలోకి అయితే వెళ్ళిపోతాం. ఇక్కడ వచ్చేసి ఫస్ట్ మీరు ఇమేజ్ అసెస్లోకి వెళ్ళి ఒక బ్లాక్ కలర్ బ్యాక్గ్రౌండ్ అయితే తీసుకోండి. నేనైతే 6 seconds అనేది డ్యూరేషన్ అనేది పెడతాను. ఓకే, నేనైతే 8 seconds అనుకోండి. 8 seconds అయితే పెట్టేస్తున్నాను. 8 seconds బ్యాక్గ్రౌండ్స్కి. ఇక్కడ లేయర్స్లోకి వెళ్ళి ఒక్క నిమిషం, ఇక్కడ లేయర్స్లోకి వెళ్ళి మీడియా పైన ట్యాప్ చేస్తే మనం బ్యాక్గ్రౌండ్స్లో మనం సెలెక్ట్ చేసుకోవచ్చు. బ్యాక్గ్రౌండ్స్ నేనైతే సెలెక్ట్ చేసుకుంటాను. టెలిగ్రామ్లో మీకు బ్యాక్గ్రౌండ్స్ అనేది ఇచ్చాను. అండ్ నెక్స్ట్ వచ్చేసి మీకు డౌన్లోడ్స్లో వీడియోలు కింద డౌన్లోడ్ లింక్స్ కూడా ఇచ్చాను, మీరు అక్కడ డౌన్లోడ్ చేసుకోవచ్చు. అండ్ నేనైతే ఒక ఎగ్జాంపుల్ బ్యాక్గ్రౌండ్ అయితే తీసుకుంటాను. టెలిగ్రామ్ ఎక్కడ ఏదో ఒకటి ఎగ్జాంపుల్కి బ్యాక్గ్రౌండ్ అయితే చూపిస్తాను. నేనైతే ఫ్రీ పిక్ నుంచి అయితే డౌన్లోడ్ చేసుకున్నాను ఈ బ్యాక్గ్రౌండ్. ఇంకొంచెం ఎక్కువగా జూమ్ చేసి
ఇక్కడ అనేది సెట్ చేసి దీనికి బ్లాక్ కలర్ బ్యాక్గ్రౌండ్స్కి తగ్గట్టుగా లెంగ్త్ అనేది పెంచేస్తాను. అండ్ ఇక్కడ మీరు చూసుకుంటే కీ ఫ్రేమ్ అనేది ఇచ్చి ఈ బ్యాక్గ్రౌండ్ ఇక్కడ నుంచి ఇటువైపుకు లాగేస్తాను, డ్రాగ్ చేస్తాను. అండ్ ఒకసారి యానిమేషన్ ప్లే చేస్తే ఇక్కడ నుంచి అటువైపు నుండి నడుస్తున్నట్టు వెళ్తున్నట్టు బ్యాక్గ్రౌండ్ అనేది వస్తుంది. అండ్ ఇక్కడ లేయర్లోకి వెళ్ళి మీడియా పైన ట్యాప్ చేస్తే మనం ఏ సెట్ స్క్రీన్ రికార్డ్ ఏదైతే పెట్టి రికార్డ్ చేసామో అది ఇక్కడ ఇంపోర్ట్ చేసేయండి. ఇంపోర్ట్ చేశాక దీనైతే ఇప్పుడు దీనికి మిక్సర్లోకి వెళ్ళి దీనికి వాల్యూమ్ ఏమైనా ఉంటే ఆఫ్ చేసేయండి. తక్కువ చేసి దీన్ని క్రాప్ అయితే చేయాలి. క్రాపింగ్ చేసి చేశాక ఇక్కడ క్రోమాకి ఆప్షన్ అయితే ఎనేబుల్ చేయండి. ఇక్కడ ఒకసారి జూమ్ చేసుకోండి. ఈ క్యారెక్టర్ని జూమ్ చేసి దీంట్లో ఏమైనా స్ట్రోక్ లాంటివి ఏమైనా తక్కువ ఎక్కువ అవుతుందేమో ఒకసారి అడ్జస్ట్ అనేది చేయండి. నేను పైన ఆప్షన్ అయితే 30 ఇట్లా పెడతాను, 39, 30 అలా పెట్టి కిందకి ఆప్షన్ ఏమో 60% ఇచ్చేస్తాను. ఇచ్చేస్తాను. పైన ఆప్షన్కి సరిగ్గా అడ్జస్ట్ చేస్తాను. నేను దీనికి కొంచెం తగ్గించేస్తాను. ఓకే, నేనైతే రెడీ అయిపోయిన వాకింగ్ యానిమేషన్ సరిగ్గా అడ్జస్ట్ చేస్తాను. సరిగ్గా అడ్జస్ట్ చేస్తే మన యానిమేషన్ అనేది స్మూత్గా అనేది వస్తుంది. ఈ షాడో పెట్టకపోవాలి మంచిది, లేకపోతే నేను మర్చిపోయాను చెప్పకపోవడం. షాడో అనేది ఎనేబుల్ చేయండి. ఈ షాడో అనేది సరిగ్గా రాకపోతే అండ్ ఇక్కడ నుంచి పెట్టి ఇక్కడ కీ అనేది పెట్టి ఇక్కడ నుంచి వదిలేయండి. అండ్ ఇక్కడ చూసుకుంటే దీన్ని స్లిప్ చేయండి, లేకపోతే ట్రిమ్, రెండు అంటారు. స్లిప్ లేకపోతే ట్రిమ్ అని అంటారు. ట్రిమ్ లేదా స్లిప్ చేసేసి ఇప్పుడు యానిమేషన్ అనేది ప్లే చేయండి. నేనైతే స్క్రీన్ రికార్డ్ ఉంది కాబట్టి నాకు సరిగ్గా యానిమేషన్ ప్లే అవ్వట్లేదు. నేనైతే ఎక్స్పోర్ట్ చేసి లాస్ట్కి చూపిస్తాను. ఇంతే గైస్ ఈరోజుకి యానిమేషన్. నెక్స్ట్ యానిమేషన్ ఏ టాపిక్ మీద కావాలో కామెంట్ పెట్టండి, తప్పకుండా వీడియో చేయడానికి చేస్తాను. కానీ కొంచెం లేట్ అయితే అవుతుంది, ఈ గణేష్ నవరాత్రులు కాబట్టి కొంచెం వీడియోస్ అనేది పెట్టడం లేట్ అనేది అవుతుంది. దాని తర్వాత వీడియో అనేది లేట్ అవ్వవు.